వచ్చెనే ప్రధాన యాజక మా విజ్ఞాపనకర్త ప్రధాన యాజక మా విజ్ఞాపనకర్త ప్రధాన యాజక మా విజ్ఞాపనకర్త నీ చిత్తమే సిద్ధించుగాకని పలికితివి దంచి తీయబడిన ఒలీవలను నివైతివి ఒలీవలను నివైతివి ప్రధాన యాజక మా విజ్ఞాపనకర్త ప్రధాన యాజక మా విజ్ఞాపనకర్త ప్రాణము ఆత్మ శరీరముల స్వస్థతనిచ్చుటకు ప్రాణము ఆత్మ శరీరముల స్వస్థతనిచ్చుటకు ప్రభుని వీపు దున్నబడి రక్తమే స్రవించెను మాకు నూతన జన్మాన్ని ఇచ్చుటకై మాకు బదులుగా మరణాన్ని పొందితివి ప్రధాన యాజక మా విజ్ఞాపనకర్త ప్రధాన యాజక మా విజ్ఞాపనకర్త ప్రధాన యాజక మా విజ్ఞాపనకర్త నీ చిత్తమే సిద్ధించుగాకని పలికితివి. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తులుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. ప్రభునందు ప్రియులారా, ఈరోజు ప్రధాన యాజకుడైన యేసు క్రీస్తును గురించి కొద్దిగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యేసు క్రీస్తు అనే ప్రధాన యాజకుని మీద లక్ష్యముంచుడి అని దేవుని వాక్యములో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. లెట్ us focus on Jesus who is the high priest. దేవుని బిడ్డలమైన మనం అనేకమైన వాటిని లక్ష్య పెడతా ఉంటాం. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు పలు రకాలైన వాటి మీద మన మనస్సును కేంద్రీకరిస్తాం. పలు రకాలైన విషయముల మీద, ప్రకృతి సంబంధమైనవైనా, సామాజిక సంబంధమైనవి అయినా, సంసార సంబంధమైనవైనా, కుటుంబ సంబంధమైనవి అయినా, వ్యాపార సంబంధమైనవి అయినా, లేకపోతే ఉద్యోగ సంబంధమైనవి అయినా ఏం చేస్తూ ఉంటామంటే పలు రకాలైన వాటి మీద మనము లక్ష్య పెడతా ఉంటాం. ఇక్కడ పౌలు అంటాడు, మిగతా వాటి సంగతి ప్రక్కన పెట్టండి, మిగతా విషయాల సంగతి ప్రక్కన పెట్టండి. ఏమంటున్నాడు ఆయన? యేసు మీద లక్ష్యముంచుడి. మన మనస్సు, మన హృదయం, మన జీవితం, మన ఆశలు, మన దృక్పథాలు, మన ప్రణాళికలు యేసు మీద, యేసు చుట్టూ భ్రమిస్తూ ఉండాలి, తిరుగుతూ ఉండాలి. ఆయననే మనము లక్ష్యముగా ఎంచుకోవాలి. సాడ్ టు సే, విచారకరమైన సంగతి ఏంటంటే ఈ కడవరి కాలములో ప్రభు బిడ్డలు చాలా మంది యేసు మీద లక్ష్యం పెట్టడం మానేశారు, యేసు మీద ఫోకస్ చేయడం మానేశారు. నీ ఆరాధన ఫోకస్
నీ యొక్క ప్రార్థనలో ఫోకస్, నీ యొక్క పాటలలో ఫోకస్, నీ యొక్క సేవలో ఫోకస్, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఫోకస్ ఎవరి మీద ఉండాలంటే యేసు ఒక్కని మీదే మనము లక్ష్య పెట్టాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో భక్తుడైన యోహాను అంటాడు ఏమని? యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తారు. యేసు క్రీస్తు రక్తము ఒక్కటే నిన్ను పరిశుద్ధునిగా తీర్పు తీర్చగలదు. కోడెల రక్తం కాదు, మేకల రక్తం కాదు, ఎద్దుల రక్తం కాదు, పొట్టేళ్ల రక్తం కాదు. ఈ ప్రధాన యాజకునిలో ఉన్న విశేషత ఏంటంటే, యేసు క్రీస్తు అనే ప్రధాన యాజకుని విశేషత ఏంటంటే, అహరోను ప్రజలలో నుండి ఏర్పాటు చేయబడిన ప్రధాన యాజకుడు. మామూలు మనుషుల్లో నుంచి ఏర్పాటు చేయబడిన ప్రధాన యాజకుడు. కొంతకాలం ఉంటాడు, చచ్చిపోతాడు. ఆయన డ్యూటీ మరొకటి తీసుకుంటాడు. ఈ ప్రధాన యాజకుడు ఏటేటా 2వ గుడారములో మాత్రమే ప్రవేశించి అక్కడ తన పాపాలకును తన తోటి మానవుల పాపములకును ప్రాయశ్చిత్తార్థ బలి, పాప పరిహారార్థ బలి అక్కడ అర్పిస్తూ ఉంటాడు. మాటి మాటికి చేయాలి ఆ బలిలో, ప్రతి సంవత్సరం చేయాలి ఆ బలులు. ఎందుకంటే ఇంటి దగ్గర నుండి బయలుదేరిన తర్వాత ప్రత్యక్ష గుడారానికి వెళ్ళినప్పుడు అక్కడ బలి అర్పించిన తర్వాత తిరిగి ఇంటికి వచ్చేసరికి మరలా దారిలో ఏదో మలినం అంటుకుంటుంది, ఏదో తప్పు జరుగుతుంది. మరలా సంవత్సరం అయ్యేసరికి అనేక తప్పులు పెరిగిపోతూ ఉంటాయి, పాపాలు పెరిగిపోతూ ఉంటాయి. ఏటేటా బలులు అర్పించాలి. ప్రధాన యాజకుని యొక్క విధులను గురించి హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో అపోస్తులుడైన పౌలు మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాడు. ఏమనంటే, ప్రధాన యాజకుడును మనుష్యులలో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుష్యుల నిమిత్తము నియమింపబడును. తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమియూ తెలియని వారి ఎడలను త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడై ఉన్నాడు. ఆ హేతువు చేత ప్రజల కొరకెలాగో అలాగే తన కొరకు పాపము నిమిత్తము అర్పణము చేయవలసిన వాడై ఉన్నాడు. ప్రజల కొరకు ఎలాగో తన పాపాలు కూడా అలాగే కడుక్కోవాలి. ప్రజలలో నుండి వచ్చిన ప్రధాన యాజకుడు. వినండి, అయితే ప్రభువు మన కొరకు వచ్చిన ప్రధాన యాజకుడుగా కనబడుతున్నాడు. ఆయన ఎటువంటి ప్రధాన యాజకుడు అంటే, ఆయన పాపము లేనివాడు. రెండో, తన పాపాల కొరకు ప్రాయశ్చిత్తం చేసుకోవలసిన వాడు కాదు. ఇంకొక విషయం చెప్తున్నాను. 3 ముఖ్యమైన విషయాలు యేసుక్రీస్తుని గురించి. మొదటిగా, ఆయన కనికరమును నమ్మకత్వము కలిగిన ప్రధాన యాజకుడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయానికి రండి. 17వ వచనమున ఆయన కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల దేవుని కార్యాలు చేస్తున్నామని అనుకునే వారితో నేను మాట్లాడుతున్నాను. అది టెలివిజన్లో వింటున్న వారికి కూడా వర్తిస్తుంది, అది సంఘములో వాక్యము వినుచున్న వారికి వర్తిస్తుంది, అది సేవకులు అని చెప్పుకునే వారికి వర్తిస్తుంది, అది ప్రసంగించుచున్న నాకు వర్తిస్తుంది. ఏంటి అది అంటే, మన ప్రధాన యాజకుడు కనికరమును నమ్మకమును కలిగిన ప్రధాన యాజకుడు. హల్లెలూయా. నీ జీవితంలో కనికరం ఉండాలి. దేవుడు నీకిచ్చిన బాధ్యతలో నమ్మకత్వం ఉండాలి. ఈ 2 లేకుండా విశ్వాసి కానీ, ఈ 2 లేకుండా సంఘ పెద్ద కానీ, ఈ 2 లేకుండా ప్రధాన యాజకుడు కానీ, ఈ 2 లేకుండా సేవకుడు కానీ, ఈ 2 లేకుండా సేవకురాలు కానీ, ఈ 2 లేకుండా ప్రధాన యాజకుడు కానీ, దేవుని యొక్క ఏ సేవకుడు కూడా వర్ధిల్లడు అనడానికి చాలా సాదృశ్యాలు బైబిల్లో మనకు కనబడతాయి. కనికరం ఉండాలి. కారణం ఏంటంటే, పైనున్న పరమ తండ్రి కనికరము గలవాడు. నమ్మకత్వం ఉండాలి. ఎందుకంటే క్రీస్తు నమ్మకమైన వాడు దేవుని ఇల్లంతటిలో అని 3వ అధ్యాయంలో మాట్లాడతాడు. ఈ 2 ఉండాలా. కనికరముతో నీవు జీవించాలి, కనికరం చూపడం నేర్చుకోవాలి. రెండోది నమ్మకత్వం.
నీ బిజినెస్లో యథార్థత, నీ సేవలో నమ్మకత్వం, దేవుడు నీకు అప్పగించిన బాధ్యతలో ఉండాలి. ఇంకొక 3 విషయాలు చూపిస్తాను. ఆయన ప్రవక్తల కన్నా శ్రేష్ఠుడు. ఈ ప్రధాన యాజకుడు, హీఈస్ మచ్ బెటర్, హీఈస్ మచ్ గ్రేటర్ దెన్ ద ప్రాఫెట్స్. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయములో పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. In these last days, when God is about to return, దేవుడు వచ్చుచున్న సమయములో, ఈ చివరి గడియలో, ఈ చివరి సమయములో, ఇప్పుడు ప్రవక్తల ద్వారా మాట్లాడడం లేదు. ప్రభు ప్రవక్తల ద్వారా మాట్లాడే కాలం ముగిసింది. ప్రవచనాల ద్వారా మాట్లాడే కాలం ముగిసింది. ఇదిగో తన కుమారుడు వచ్చి ఆయన దేవుని మాటలను ఇప్పుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన ప్రవక్తల కన్నా శ్రేష్ఠుడు. రెండోది, ఈయన దేవదూతల కన్నా శ్రేష్ఠుడు. ఎవరో? ప్రధాన యాజకుడైన యేసు. అక్కడే ఉంది, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలోనే ఉంది. ఆ 2వ వచనంలో ఉంది, చదవండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును. ఎవరు? ఈ యేసు క్రీస్తు. దేవుని మహిమ ఉందే, ఆ మహిమ యొక్క ఇల్యూమినేషన్, కిరణాలు, తేజస్సు, స్వారూప్యం, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి, ఆయన వ్యక్తిత్వం ఉందే, ఆ వ్యక్తిత్వమే యేసు క్రీస్తు. తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు, ఆయన మాట పలికితే చాలు, గ్రహాలు వాటి స్థానంలో నిలబడతాయి, సూర్యుడు దాని స్థానంలో నిలబడతాడు, చంద్రుడు దాని స్థానంలో నిలబడతాడు, భూమి తన స్థానంలో ఉంటుంది, సముద్రము ఆ యొక్క హద్దులలో ఉంటుంది. అన్ని ఆయన మాట చేత నడిపించబడతా ఉన్నాయి. చదువు. పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, పాపముల విషయములో శుద్ధీకరణ తానే చేసి, దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో. దేవదూతల కంటే శ్రేష్టమైన నామం ఎవరికి ఉంది? ఎవరికి పెట్టాడు దేవుడు? ఎవరికి పెట్టాడు? యేసుక్రీస్తు నామాన్ని హెచ్చించాడు. యేసుక్రీస్తు నామాన్ని సృష్టి అంతటికన్నా, ప్రవక్తలందరికంటే, దేవదూతలందరికంటే, మనుషులందరికంటే హెచ్చుగా దేవుడు చేశాడు. ఇప్పుడు నీవు దేవదూతల కొరకు ప్రార్థన చేయక్కర్లేదా? దేవదూతల ఆరాధన కొరకు నీవు ఇష్టపడి ఇచ్చయించాల్సిన పని లేదో? దూతలను పంపించు నాయనా, దూతలను మాకు చూపించు నాయనా అని ప్రార్థన చేయాల్సిన పని లేదో? దూతల కన్నా గొప్పడు మన ప్రధాన యాజకుడు. మూడోది చూపిస్తున్నా. మూడోది, ప్రవక్తల కన్నా గొప్పడు, దేవదూతల కన్నా గొప్పడు. ఇశ్రాయేలీలందరూ అనుకునేవారు, మా మోసే గారిని మించినోడు ఎవరు లేరయ్యా, మా ప్రవక్తను మించినోడు ఎవరు లేరయ్యా. కొంతమంది విశ్వాసులు చూడండి, అప్పుడప్పుడు వచ్చి మొలం చెట్టు ఎక్కించేస్తారు. కొంతమంది క్రైస్తవులు సేవకుల్ని మొలం చెట్టు ఎక్కించేస్తారు, ప్రవక్తల్ని మొలం చెట్టు ఎక్కించేస్తారు. నీవు దేవదూత అని అంటారు. అపోస్తులు వెళ్ళి అద్భుతాలు చేస్తూ ఉంటే ఇంకేముంది, పైనుండి దిగొచ్చేసారు దేవతలు, దేవుళ్ళు అని చెప్పి చెట్టెక్కించేయబోతే వాళ్ళు ఏమన్నారో తెలుసా? మేమును మీ వంటి స్వభావము కలిగిన. ఒకవేళ ఎవరైనా విశ్వాసి దగ్గరికి వచ్చి, దెయ్యం కొంతమంది ఏజెంట్లు పంపిస్తుంది విశ్వాసుల దగ్గరికి, మంచి ఆసక్తిగా పరిశుద్ధంగా ఉన్న వాళ్ళ దగ్గరికి పంపిస్తుంది. ఇదిగో రాక్ సంఘంలో నీ ఎంత పవిత్రంగా ప్రార్థన దేవుడు దేవుడు అని దర్శనాలు చూసి ప్రవచనాలు చెప్పి, దేవుళ్ళు ఉన్న వాళ్ళు ఇంకెవ్వరు లేరమ్మా, నువ్వేనంటే మొలం చెట్టు ఎక్కే, ఎందుకంటే పడిపోవడానికి మొదట మెట్ట. దేవుని బిడ్డలను చెడగొట్టడమే దెయ్యం పని, దేవుని బిడ్డలను పాడు చేయడమే దెయ్యం పని, దేవుని యొక్క సన్నిధి నుండి నిన్ను పారద్రోలమే దెయ్యం పని. ఎవరైనా సరే దేవుని సన్నిధికి నిన్ను దూరం చేయాలని ప్రయత్నం చేస్తే, యేసు రక్తం చేసి చెప్పి ఒకే ఒక తన్ను యేసు నామంలో తన్నితే ఆ దెయ్యం పారిపోతుంది అక్కడి నుంచి. మూడవదిగా, ఆయన మోషే కన్నా శ్రేష్టమైన వాడు. 3వ అధ్యాయం
దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉన్నట్లు ఈయన కూడా నియమించిన వానికి. ఎవరు నియమించారు? మోషే దేవుని చేత నియమించబడ్డాడు ఇశ్రాయేలీల జనము మీద ప్రవక్తగా. అయితే యేసును ఎవరు నియమించారు? యేసును నియమించినది ఆయన తండ్రి అయిన దేవుడు మాత్రమే. అహరోనును మోషే నియమించాడు. ప్రజలలో నుంచి ఏర్పరచబడ్డాడు అహరోను. మోషే దేవుని చేత ప్రవక్తగా ఇశ్రాయేలీల మీద ఏర్పాటు చేయబడ్డాడు. విను, కానీ యేసు క్రీస్తును ఏర్పాటు చేసినది పరసంబంధమైన యాజకత్వము కొరకు. అందుకనే ఆయన మోషే కన్నా శ్రేష్టమైన వాడుగా కనబడతా ఉన్నాడు. మోషే ఇహలోకానికి ఒక విమోచనగా, లేకపోతే ఇశ్రాయేలీలను నడిపించే ఒక ప్రవక్తగా, నాయకునిగా వాగ్దాన దేశం తీసుకెళ్ళడానికి కొంతకాలము వాడుకున్నాడు. చివరికి ఆయన సంఘం వలన మోషే గారు వాగ్దాన దేశం వెళ్ళలేదు. ఎన్ని సంవత్సరాలు నడిపించాడు, చివరికి వాగ్దాన దేశం చూడగలిగాడా? దూరం నుంచి చూడగలిగాడు. ఒక సంగతి, ఆయన ప్రకృతి సంబంధమైన వాగ్దాన దేశం చేరలేదు. కానీ యేసు ప్రభు రూపాంతరపు కొండ మీద ప్రార్థన చేస్తూ ఉండగా ఇద్దరు వచ్చారు పైనుండి. వారిలో ఒకటి పేరు చెప్పండి, మోషే. ఇప్పుడు చెప్పండి, మోషే గారు ఎక్కడున్నారు? పరలోకంలోనే ఉన్నారు. మీలో కొంతమందికి ఇహలోక ఆస్తి పాస్తులు లేకపోవచ్చు, ఇహలోకంలో దేవుని వాగ్దానాలు మీ పట్ల నెరవేరకపోవచ్చు, కానీ పరలోక సంబంధమైన పిలుపు ఉంది చూచారో, అది నెరవేరకుండా ఆపడానికి ఎవడి సామర్థ్యత సరిపోదు. పరలోకం ప్రతి బిడ్డ చేరే అవకాశాన్ని యేసుక్రీస్తు కల్పించాడు. ఎవరైనా మోషే కంటే శ్రేష్ఠుడు. యహలోకంలో యాజకులంట బలులు అర్పించి వాటి యొక్క బూడిద మనుషుల మీద చల్లి, వాటి రక్తం మనుషుల మీద చల్లితేనే పాప క్షమాపణ కలిగేదంట ఆ కాలంలో. కానీ యేసుక్రీస్తు అనే ఈ యొక్క పరసంబంధమైన యాజకుడు మామూలు భూ సంబంధమైన ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళి పాప పరిహారార్థ బలి చేసిన వాడు కాదు. అందరి కొరకు ఒకేసారి ఆయన శరీరమును తెర ద్వారా అతి పరిశుద్ధ స్థలములోనికి, అనగా మానవ సంబంధమైన గుడారము కాక దేవ సంబంధమైన పరలోక సంబంధమైన గుడారములోనికి ఒకే ఒక్కసారి ప్రవేశించి అందరి కొరకు తన విమోచన కార్యాన్ని ముగించేశాడట. ఆయన మరణించక ముందే దానికి సాదృశ్యాలు చూపించాడు. ఆయన రక్తం కడుగుతుందని, ఆయన రక్తం నిత్య విమోచనను కలిగిస్తుందని, ఆయన రక్తము ద్వారా పాప క్షమాపణని. ఒకసారి యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఆయన శిష్యులందరి పాదాలు కడగడానికి సిద్ధపడ్డాడు. అందరి పాదాలు కడగడానికి సిద్ధపడి ఆయన పై వస్త్రాన్ని తీసి పక్కన పెట్టి ఆయన నడుమును బిగించుకుని ఆయన ఒక బేసిన్లో నీళ్లు తీసుకుని ఆయన శిష్యులందరి పాదాలు కడిగితా 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 పేతురయ్య దగ్గరికి వచ్చాడు. పేతురయ్య దగ్గరికి వచ్చాడు. పేతురు దగ్గరకు వచ్చి పేతురు పాదాలను కడగడబోతూ ఉండగా ఆయన అంటాడు, ప్రభువా, నీవు నా పాదాలు కడగడమా? వద్దు నాయనా. నిజంగానే పేతురు తగ్గించుకున్నాడు. నిజంగానే పేతురు తగ్గించుకున్నాడు. పేతురు ప్రభువుని బాగా హెచ్చించేవాడు. పేతురు దృష్టిలో ప్రభువు చాలా గనుడు. ప్రభువుని అంటున్నాడు, వద్దు నాయనా, నన్ను కడగొద్దు, నువ్వు, నేను యోగ్యుడిని కాదు, నేను పరిశుద్ధుని కాదు, వద్దు. నువ్వేంటి నా కాళ్ళు కడగడం ఏంటి? ఎక్కడెక్కడ తిరిగి వచ్చానో నీకేం తెలుసో, ఏ ఏ మార్గాల్లో తిరిగి వచ్చానో నీకేం తెలుసో, నా కాళ్ళు ఎక్కడెక్కడ తిరిగినాయో నీకేం తెలుసు అన్న రీతిగా, వద్దు నాయనా, నువ్వు నా పాదాలు కడగొద్దు నాయనా. యేసయ్య అంటాడు, ఈ మాట వినండి, నేను నిన్ను కడుగకపోతే నాలో నీకు పాలు లేదా? యేసు నిన్ను కడగకపోతే, ఆ ప్రధాన యాజకుని రక్తం నీ మీద ప్రోక్షించబడకపోతే, ప్రత్యక్ష గుడారములో గొర్రెల యొక్క రక్తం ప్రధాన యాజకుడు ప్రోక్షించేవాడు, అతని రక్తం కాదు. కానీ యేసు వచ్చింది ఎందుకో తెలుసా? తన స్వంత రక్తము చేత
నిన్ను శుద్ధీకరించడానికి. పేతురు, నేను నిన్ను కడగలేదనుకో, నాతో నీకు పాలు లేదు. పేతురు అప్పుడు అంటాడు, నాయనా కాళ్ళే కాదు చేతులు కూడా కడిగాయి. ఎందుకంటే కాళ్ళు ఎక్కడెక్కడ తిరిగినాయో చేతులు అక్కడికి వెళ్ళినాయి, కాళ్ళు ఎక్కడ నడవకూడని స్థలాల్లో నడిచినాయో చేతులు కూడా వెళ్ళి చేయకూడని పనులు చాలా చేసినాయి. అంతేకాదు నాయనా, చేతులే కాదు తల కూడా కడిగేయమంటాడు. తల కూడా కడుగు, తల కూడా కడుగు. బాప్తిస్మం భౌతికమైన ఆదాము యొక్క స్వభావాన్ని సమాధి చేయడానికి సాదృశ్యం. నీవు తిరిగి నీటిలో నుంచి లేవడం క్రీస్తు యొక్క పునరుత్థానములో పాలు పొందడం. ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకున్నావో యేసయ్య పూర్తిగా నిన్ను ఆయన రక్తముతో కడిగేశాడు అనడానికి సాదృశ్యం. మీరు అడగాలి ప్రభువుని, ప్రభువా నా శిరస్సు కూడా నీ రక్తముతో కడిగయ్యా, నా చేతులను కడిగయ్యా, నీ రక్తమును నా రక్తములో ప్రోక్షించి నాలో ఉన్న ఆదాము రక్తమును మాయము చేసి నీ రక్తాన్ని ప్రవహింపచేయి. శిరస్సు కడగబడాలి. ఒక్కటి సరైన బుద్ధి లేదో, ఒక్కటి సరైన ఆలోచన లేదో, ఒక్కటి పవిత్రమైన ఆలోచన లేదో, ఒక్కటి పరిశుద్ధమైన ప్రణాళిక లేదో, ఒక్కటి వాక్య ప్రకారమైన ఆలోచన లేదో, నీ ధ్యానమంతా, నీ మనసంతా ప్రకృతి సంబంధమైన వాటి మీద, ప్రకృతి సంబంధమైన విషయాలతో, లౌకికమైన విషయాలతో నీ తల అంతా ఫుల్ అయిపోయి ఉంది. పేతురు కూడా అలాంటి వాడే. నాయన అసలు కడిగితే నా చేతుల్ని నా యొక్క తలను కూడా కడగాలి, అవి కడగబడాలి, అవి కడగబడాలి. ఎప్పుడైనా అడిగారా ప్రభువుని, నాయన నన్ను కడుగు ఒకసారి, నన్ను శుద్ధి చేయి ఒకసారి, నన్ను పవిత్రపరచు ఒకసారి, నీ రక్తము చేత నన్ను కడుగు ఒకసారి. ఈ ప్రధాన యాజకుడు ఆయన హస్తకృతమైన ఆలయములలో ప్రవేశించలేదట, దేవుని గుడారములో ఒకేసారి ప్రవేశించి అందరి కొరకు విమోచన కార్యాన్ని చేశాడు. ఆయనకు మన బలహీనతలు ఎలాంటివో బాగా తెలుసు. ఆయన శారీరకంగా వచ్చాడు, ఆయన మనిషిగా జీవించాడు, మానవ శోధనలన్నీ ఆయన అనుభవించాడు, మానవ బాధలన్నీ ఆయన అనుభవించాడు. అపవాది ఎలాగన వ్యక్తిని శోధిస్తుందో, విశ్వాసిని శోధిస్తుందో ఆయనకు బాగా తెలుసు. ఆయన జయించాడు ఆ సాతానును. ఇప్పుడు ఆయన నీ పక్షంగా నీవు ఆయన దగ్గరికి వస్తే ఆయన దేవునికి విజ్ఞాపన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పాపులలో చేరినవాడు కాదు, పాపముతో నిండి ఉన్నవాడు కాదు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. పేతురును శుద్ధి చేసిన యేసు ఈరోజు నీ శిరస్సును, నీ హృదయాన్ని, నీ యొక్క శరీరాన్ని, నీ ప్రతి అవయవమును ఆయన శుద్ధి చేయడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నాడు. ఆయన రక్తం తండ్రితో సమాధానపరిచే రక్తం, ఆయన రక్తం అపవాదిని జయించే రక్తం, ఆయన రక్తం హేబెలు రక్తము కన్నా శ్రేష్టముగా పలుకు రక్తం, ఆయన రక్తం నీకు ఆరోగ్యమును రక్షణను అనుగ్రహించే రక్తం. ఆయన రక్తం చేత నువ్వు కడగబడాలి. ఈ రోజున ఆ ప్రధాన యాజకుని యొక్క లక్షణాలు కేవలం ఆయన రక్తముతో కడగబడడం మాత్రమే కాదు. పౌలు అంటాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో, క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. మా పరమ తండ్రి ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి అని మీరు మాతో మాట్లాడారు. అనేక మారులు నీ మీద మేము దృష్టిని తీసివేసి, పేతురయ్యా అలలను చూచినట్టు, కెరటములను చూచినట్టు మేము మా జీవితంలో లౌకికమైన విషయాలను మేము పట్టించుకుంటూ ఉంటాం. అయితే ఈరోజు మీరు మాతో మాట్లాడింది, మా కొరకు పరసంబంధమైన ఒక ప్రధాన యాజకుని పంపించారు. ఆయన యేసుక్రీస్తు. ఆయన ఎలాంటి వాడో, ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడో, ఆయన ఎవరికంటే శ్రేష్ఠుడో అని మీరు మాతో కొద్దిగా మాట్లాడారు. ఇదిగో
నిత్యమైన విమోచన మా కొరకు చేసిన వాడు ఈ యేసుక్రీస్తు అని నీ వాక్యము సెలవిస్తుంది తండ్రి. ఈరోజు ఇంకా ఎవరిలో అయినా ఆ విమోచన కార్యము నెరవేరలేదేమో, వారు ఇప్పుడే వారి హృదయాలకు నిన్ను ఆహ్వానించి నిన్ను వారి హృదయములో ప్రతిష్ఠించుకోవడానికి కృపను గ్రహించండి. ఒక్కొక్క బిడ్డను కడగండి. పస్కా గొర్రె పిల్ల రక్తము చేత వారిని కడిగి శుద్ధీకరించి నీ జీవ గ్రంథములు వారి పేరు వ్రాయండి. వారి బలహీనతల నుండి వారు విడుదల చేయండి. వారి శోధనల నుండి వారిని తప్పించండి. శత్రువు జల్లించుటకు తీర్మానించగా వారి కొరకు మీరు ప్రార్థించి శత్రువు చేతిలో నుండి విడిపించమని నేను నిన్ను ప్రార్థిస్తున్నాను తండ్రి. వీరి కొరకు మీ అద్భుతాలను, వీరి కొరకు నీ ఆశీర్వాదాలను మెండుగా సిద్ధము చేసి వీరి కుటుంబాలలో కుమ్మరించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈరోజు వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. పరిపూర్ణమైన ఆశీర్వాదాలకు వీరిని వారసులుగా చేయండి. యేసు నామమున అడుగుచూ ఉన్నాను మా పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, దేవుని బిడ్డలరా, ప్రభురాకడ పర్యంతము సదాకాలము అందరికీ తోడయుండును గాక. మీ ప్రార్థన అవసరతలకు మమ్మను సంప్రదించండి. Our phone numbers are 9440272335 and 99590479993 and 0883246248. May God richly bless you.